ప్రజలంటే ఓకే రాక గారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, శత్రు దేశాలు ఈరోజు భారత ప్రభుత్వాన్ని చూస్తే భయపడే విధంగా ఉండాలి. మనం అలా సహకరించాలి. కానీ ప్రతిపక్ష సోషల్ మీడియా తలకాయ లేకుండా ఫోటోను పెట్టి గాయబైపోయారనో, రీసెంట్‌గా తెలంగాణ కాంగ్రెస్ ఒక సమ్మిట్‌ని నిర్వహించింది. 150 దేశాలొచ్చాయి. మన ఆత్మగౌరవంగా పీఓకేని భావిస్తాం. అలాంటి పీఓకే లదక్ లేకుండా చిత్రపటాన్ని ప్రదర్శించటం, దాన్నే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పెట్టడం. దీని ద్వారా మనం అసలు శత్రు దేశాలకు గాని, ప్రపంచానికి గాని ఏం సంకేతం ఇస్తున్నాం? అసలు అంటే దేశ స్వతంత్రానికి ముందు నుంచున్న అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేయడాన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ 1969 నుంచి దిశావిహీనమైపోయింది. 1960s వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లోపల జాతీయవాద దేశభక్త శక్తులు ఎంతో కొంత ఉండేవి. మన దగ్గర కూడా కోదాటి నారాయణరావు గారు, ఎంఎస్ రాజలింగం గారు, మర్రి చెన్నారెడ్డి గారు, లేకపోతే కేవి రంగారెడ్డి గారు, వీళ్ళందరూ కూడాను కరడుగట్టినటువంటి దేశభక్తులు, దేశభక్తి కోసం పోరాడినటువంటి వాళ్ళు. తరువాతి కాలంలో మీరు ఈసారి ఏదో కొత్తగా జరిగిందని మీరు భావిస్తున్నారు. హ్మ్. ముజీబ్ అనేటటువంటి ఉగ్రవాది చనిపోతే ఎన్కౌంటర్‌లో ముజీబ్‌ను పలకరించడానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని బాధ్యుడైనటువంటి మంత్రి ఇంటికి వెళ్లి హ్మ్. వాళ్ళని ఓదార్చారు. ఇది ఈ రోజు జరిగిందని ఇప్పుడే జరిగిందని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మీకు సయ్యద్ విహారుద్దీన్ పోలీసుల మీద దాడి చేసి ఇష్టారాజ్యంగా కార్యక్రమాలకు పాల్పడి ఉగ్రవాదానికి పాల్పడితే విఖారుద్దీన్ చనిపోయిన తరువాత అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అన్నారు. వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకెక్కారు. ఆ తరువాత ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో ఒక మత విశేషానికి చెందినటువంటి వాళ్ళు రోడ్లెక్కారు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిది కాదు. వాస్తవానికి మనము అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశం వైపు ఉంటుందా? ఉండదా? ఓకే. ఎందుకంటే ఇటువంటిది మ్యాప్ మీరు భారతదేశపు మ్యాప్ వేసేటప్పుడు ఆ మ్యాప్‌లో అవిభక్త కశ్మీర్ ఉండాలి అన్నటువంటి స్పృహ లేకపోతే, ఆ కనీస జ్ఞానం లేకపోతే నువ్వేం రాజకీయం చేస్తావు? నువ్వేం సరిహద్దుల్ని రక్షిస్తావు? అవును. ప్రధానమంత్రికి తల లేకుండా వేయటమా? సరే ప్రజాస్వామ్యంలో ఆ హక్కు వాళ్ళకుంది. విపక్షం పైన ఆ మాట వేయవచ్చు. నేను దానిని క్షమించడానికి సిద్ధంగున్నాను. ప్రధానమంత్రికి తల లేకుండా వేయడం అనేది నేను క్షమించడానికి సిద్ధంగున్నాను. కానీ భారతదేశానికి తల లేకుండా వేయటం ఏదైతే ఉందో అది క్షమించలేదు. క్షమార్హమైన నేరం కాదు. వధ్యశిల మీద తలబెట్టి ఆ పార్టీని నరకవలసినటువంటి తప్పిదం అది. ఎందుకంటే కశ్మీర్ గురించి కశ్మీర్ అవిభాజ్య అంగమని ఈ దేశంలో తీర్మానము చేయించినటువంటి వాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి పివి నరసింహారావు. అవును. 1994 ఫిబ్రవరి 22న మొత్తం జమ్మూ కాశ్మీర్ మాదే. అవిభక్త జమ్మూ కాశ్మీర్ మాది. పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్‌ని మేము విడిపించుకుని మాదిగా చేసుకుంటామన్నటువంటి తీర్మానం చేసినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు. కాబట్టి అంత తీర్మానం చేసినటువంటి పార్టీ గనక తలలేని భారత దేశపు మ్యాప్‌ని వేస్తోందనుకోండి, దానిని బలి ఇవ్వడం తప్పితే వేరే మార్గం లేదండి. నేను మోదీకి తల వేయకపోయినా నాకేమి ఇబ్బంది లేదండి. మోదీ మనిషి. మనిషి మీ ఇష్టము. మోడీకి పాడే కడతారో, లేకపోతే గడ్డి బొమ్మని దగ్ధమే చేస్తారో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని రకాలుగానన్నా మీరు శిక్షించండి. మోదీ ఇవాళ ఉంటారు, రేపు పోతారు. రేపు ఇంకో ప్రధానమంత్రి వస్తారు, ఇంకో పార్టీ వస్తుంది. అంతే. దేశము మారకూడదు గదా! మీరు దేశము మ్యాప్ తోటి గనక ఆటలాడేటటువంటి ప్రయత్నం చేస్తే, అది శిక్షార్హమైనటువంటి నేరము. మామూలు శిక్ష గాదు. కఠినాతి కఠినమైన శిక్ష పడాల్సినటువంటి నేరం. అలాగే వీడియోస్ వైరల్ కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ని నడిపిస్తుందండి. మీరే మా ఛానల్కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి సంప్రదించండి. ఇంకొక విషయం, కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు, ఈ వీడియో చేయలేదు, ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. ఇది నా ఛానల్, నా ఇష్టం అండి. నాకు నచ్చినే చేసుకుంటా.
ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్.